ఓకే సరే మద్దం చేసి సుందరుడు అయిపోయాడు ఆయన. ఇంకా ఈ పేడ ఆయనకి లేదు. ఇంకా అది మహర్షి మద్దన సుందర్ అనేది ఒక పాట ఉంటుంది. గోవిందా గోవిందా. ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభో ఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. డేట్ వచ్చేసి జనవరి 13 అండి 2024. ఎరుమేలు చేరుకున్నాం. ఎరుమేలు నుంచి వారసం దర్గాకి వెళ్తున్నామండి. అక్కడి నుంచి పెద్ద పాదం అయితే స్టార్ట్ అవుతుంది. టోటల్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. బట్ మాకు మ్యాప్స్లో వచ్చేసి 45 అయితే చూపించిందండి మొబైల్లో. ప్రజెంట్ అయితే మాకు ఎదురుగా వచ్చేది తేడతలు ఆడుకుంటూ దర్గాలో దర్శనం చేసుకుని వస్తున్నారండి.
చూస్తాను అలా ఒక్క నిమిషం. సామి సామి ఇట్రా. ఎట్ సామి కనిపించేది వావర్స్ దర్గా అండి. దర్గాలో దర్శనం అయిన తర్వాత అయితే పెద్ద పదం స్టార్ట్ అయ్యామండి. నెల్లూరు నెల్లూరు. స్వామి ఓ పవన్ కళ్యాణ్ స్వామి జెండా పైకెత్తు. ఓకే. కొంత దూరం అయితే రోడ్డు బాగుంటుందండి. రోడ్ సైడ్ ఇలా ఎక్కువ ఈ ఏరియా మొత్తం ఎక్కువగా పైనాపిల్ చెట్లు అయితే కనిపిస్తాయి. సో ఈ వచ్చిన ప్లేస్ కాడ నుంచి అయితే మొత్తం ఫారెస్ట్ అండి. ఇది మొత్తం రూట్ మ్యాప్. ఇక్కడ నుంచి అయితే 30 కిలోమీటర్లు ఉంది. ఇది మొత్తం అయితే హిల్ స్టేషన్ అండి. మ్యాక్సిమం హిల్ స్టేషన్ ఉంటుంది. మాకు నెక్స్ట్ వచ్చి బెస్ట్ పాయింట్ వచ్చేసి అలుదా నది అండి. అలుదా నదిలో ఎక్కువ స్టాప్ పాయింట్ ఉంటుంది. అదే భాషలో పట్టి ఇంకా పోవడం ఇప్పుడు కదా మళ్ళీ మాట్లాడుకుందాం అంతే. ఒక్కరం కొడతా ఇద్దరం కొడతాం తర్వాత సంగతి. ఏం కూర్చోమే కూర్చోమే కూర్చోమే. అయ్యప్పో అప్ప అప్ప శరణమప్ప స్వామి అయ్యప్పో అప్ప అప్ప. ఇప్పుడు మీరు చూస్తున్నది అలుదా నది. మ్యాక్సిమం ఇక్కడ వరకు అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ ఫుడ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అంబులెన్స్లు ఉంటాయి, పోలీస్ వెహికల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ వరకు ఉంటాయండి. ఇక్కడ నుంచి అయితే ఫుల్ డెప్త్గా ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి పాటించాల్సిన మొదటి రూల్ వచ్చేసి వాటర్ అండి. మొత్తం ఇక్కడ నుంచి మొదలైన అన్ని ప్లేసెస్కి అయితే వాటర్ అయితే ఉండవండి. మ్యాక్సిమం తాగడానికి కూడా ఉండవు. చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం వాటర్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఎవరు వాటర్ ఇవ్వరు. షాప్స్ అయితే ఉంటాయి, చాలా వరకు షాపులు ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు వాటర్ ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి దొరకవు కాబట్టి, తక్కువ అండి. అక్కడ వ్యాపారం చేసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం అమ్మాలనే చూస్తారండి. ఒక గ్లాస్ వాటర్ మినిమం 50 రూపాయలు పెట్టి కూడా తాగామండి మేము, అంత ఘోరంగా ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే వాటర్ అయితే క్యారీ చేయండి. గ్రూపులుగానే వెళ్ళండి, సింగిల్గా అయితే వెళ్ళకండి, గ్రూప్గానే వెళ్ళండి. మ్యాక్సిమం వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ దొరకవు. షాపులు ఉంటాయి కానీ దొరకవు, ఎవరిని అడగలేము.
సో ఖచ్చితంగా అయితే వాటర్ క్యారీ చేయండి. సరే ఆగేది కూర్చోయితే స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు జనాలు మాత్రం ఖాళీ లేదు చూడు సార్. ఇంకేడ ఎట్టుంటే ఎత్తి కురుకుని భగవానే మగర వెళ్ళకే మగర చెట్లు కాదు 5 చెట్లు చూడాలంటే పని చాలా చలి మీద కూడా చెమట వస్తుంది తెలుసు ఇప్పుడు నీకు. ఇప్పుడు చలి మీద చెమట కక్కద్ది ఇప్పుడు. ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 26 కిలోమీటర్స్ అయితే నాది ట్రాక్ వచ్చిందండి. సో నైట్ అయితే మేము క్లోజ్ చేస్తారు. మ్యాక్సిమం 6 వరకు అయితే నడవచ్చు. 6కి కొన్ని స్టాప్ పాయింట్స్ ఉంటాయి, పోలీస్ చెక్ పోస్ట్స్, అక్కడ క్లోజ్ చేస్తారు. అక్కడ స్టే చేయొచ్చు, వాళ్ళే మనకి ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. సో అక్కడ ఆగొచ్చు. అక్కడ ఆగి నిద్ర చేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టే చేయకపోవడానికి కారణాలు వచ్చేసి ఏనుగులు అండి. మ్యాక్సిమం ఏనుగులు అయితే తిరుగుతుంటాయి. మాకు చాలామంది చెప్పారు అండ్ మేము కూడా కొంచెం గమనించాము. అక్కడెక్కడైతే వెళ్ళినట్టు కనిపించింది. నైట్ ఏనుగులు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి ఆపేస్తారు. మ్యాక్సిమం ఆగడం మంచిదేను. మేము ఆగి నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనం టోటల్ 60 కిలోమీటర్లు అనుకుంటాము, కానీ 60 కిలోమీటర్లు ఫ్లాట్ అయితే ఉండదు. కొండ ఎక్కాలి, కొండ దిగాలి, అదే కొంచెం టఫ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు, అదొకటి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండవు, అందుకే వెళ్ళడం కష్టంగా ఉంటుంది. అండ్ రోడ్ ఫెసిలిటీ అయితే అస్సలు ఉండదు. అన్ని కొండలు ఎక్కుతూ కొండలు దిగాలి, అన్ని రాళ్ళేను, చెట్లు పట్టుకొని ఎక్కాలి. కొంచెం ఘోరంగానే ఉంటుంది. బట్ ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ ఉంటారు కాబట్టి మనకి మ్యాక్సిమం భయం ఉండదు. అదొకటేను. మనం ముందు వెళ్తుంటారు, మనం వెనక వెళ్తుంటారు, ఆ ధైర్యంతో వెళ్ళిపోవచ్చు. పడిపోయింది, జనాలకు అడ్డం అని చెప్పి కోసేశారు. ఏం ఇంత ఉంది ఇది. ఎవరు అది ఇదని చెప్పి భయపించేస్తారు. ఇంకా ఆడు బండి పెట్టారు. దాంట్లో నైట్ జర్నీ చేసేవాళ్ళం. 30 మంది కదిలేం స్వామి. రాత్రి 30 మంది కదిలేస్తాం. ఫ్రంట్ పోతుంటే వచ్చేసారు వాళ్ళు. అన్ని తప్పించుకుని ఆ వైర్లు తీసి పక్కన కర్రేసి పైకి దూరేసి వచ్చేసాం. కరిమలకొండ పైన ఉంటాలు వచ్చేయండి. పైకి ఎక్కిన తర్వాత మీరు కూడా కరిమలకొండ నేరుగా వచ్చేసేయండి. పైకి ఎక్కిన తర్వాత కలుసుకుందాం. అక్కడ ఎక్కువ ఆగబాగండి, నేరుగా వచ్చేయండి.
ఆగమాకండి, నేరుగా వచ్చేయండి. అన్న పిల్లకాయలు నడవడానికి కూడా కొంచెం ఉండి మళ్ళా ఒకరంతా స్టెప్ వేసుకుంటూ వచ్చేయండి. தண்ணியில மிதிக்காதீங்க, லேசா கல்லு மேல கால வச்சோங்க. అవును నా దగ్గర మనిషిని చంపాడు స్వామి. స్వామి
మహిషిని చంపి నలుదాన దగ్గర అలుదనేది పుట్టింది అప్పుడే. మహిషిని చంపాడు, ఆ రక్తం ప్రవహించేసి నది ఏర్పడింది. అది అలుద. ఆడ చంపి లాక్కొని పోయాడు కొండపైకి. ఆడికి మనం రాళ్ళు పెడతాం చూడు, అందరూ ఆగి రాళ్ళు పెడతాం. మీరు పెట్టలా? ఆడ బూట్ చేశాడు. బూట్ చేసి పెద్ద రాయి పెట్టేసి లేకుండా చేసి వెళ్ళిపోయాడు. అదే అలు మహిషి మర్దన. అది మహిషి మర్దన సుందరం అంటలా. మహిషిని మర్దన చేసి సుందరుడు అయిపోయాడు ఆయన. ఇంకా ఈ పేడ ఆయనకి లేదు. ఇంకా అది మహిషి మర్దన సుందర అనేది ఒక పాట ఉంది. మదగజ వాహన వీరుడు అంటే మంచి మదగజానికి ఎంత బలం ఉంటుందో వాటికే వీరుడు నువ్వు అని చెప్పాడు అక్కడ పాటలో. మహిష సంహార మదగజ వాహన మహిషి మర్దన సుందరం పాట ఒకటి ఉంది దానికి. మహిషి మర్దన సుందర మదగజ వాహన వీరుడని పరశురాముడు హయం స్వామి. పరశురాముడు హయంలో ఇక్కడ మెట్లు స్థాపించిన ఆయన అయ్యప్పకి. పరశురాముడు స్థాపించిన మెట్లే అది. కృతయుగం, త్రేతాయుగం రాముడిది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మళ్ళీ కృష్ణుడిది. కృతయుగం, త్రేతాయుగం ఆ టైంలో జరిగింది. అది కృతయుగం తర్వాత త్రేతాయుగం చివరిలో జరిగింది. ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది కదా, అవి కొన్ని లక్షలు జరిగిన తర్వాత ఆ మధ్యలో ఆ చివరిలో జరిగింది. అది త్రేతాయుగంలోనే రాముడి పాలనలోనే జరిగింది ఇవన్నీ కూడా. రాముడి తర్వాత రాముడు చివరికి అక్కడికి రామావతారం అయిపోవచ్చింది. అయిపోయేటప్పుడు అయ్యప్ప జననం అయింది. మళ్ళీ విష్ణు శివ తేజస్సే కదా ఇది. ఆయన అక్కడికి రామావతారం సాధిస్తేనే ఇది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మూమెంట్లో అట్లా ఉంటుంది అంతే. మనం ఉదయం కదిలామనుకో 8 గంటలకట 11 గంటలకు 12 గంటలకు వెళ్ళిపోవచ్చు. కొండ మీద కూర్చొని లేదు చూసుకుంటాం. ఉదయానికి తమిళనాడు ఇడ్లీలు పెట్టుకుంటారు. ఇడ్లీలు దోశలు బాగా అమ్ముతుంటారు గంపల్లో. పోయి ప్రశాంతంగా తినవచ్చు. ఆ కొండపై స్థలం చూసి కూర్చుంటే ఆ ప్లేస్లోనే ఉండాలి. ఇంకా సాయంకాలం జ్యోతి వచ్చిన తర్వాత డౌని కుమిలికి వెళ్ళిపోతాడు. ఇటు రాదు, అది కుమిలి కేరళ బార్డర్. అది తమిళనాడు కేరళ బార్డర్. అది గేట్ వేసి ఉంటాడు, రైలు గేట్ లాగా. యువతలు వచ్చి ఇడ్లీలు అమ్ముతారు. ఇట్లాడితే కొబ్బరి నూనె అవన్నీ అమ్ముతారు. గేట్ అవుతుంది. ఇదే గేట్ అనుకో. అవతలేం కేరళ, ఇది తమిళనాడు. ఉన్నటువంటి ఇంకా ఈ బార్డర్ ఎక్కితే బస్సులు ఉంటాయి ఆడ. తమిళనాడుకి వచ్చేస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి తమిళనాడుకి వచ్చేస్తుంది బస్సు. రాత్రి మనం 10కి అట్లా ఎక్కతాం అక్కడ. స్వామియే అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. కొమ్మగాడికి ఇది కుమిలూరు ఉంటుంది. తిరుమల నుంచి వచ్చాం కదా, నడిచి వచ్చేటప్పుడు ఇది కట్ అవద్ది, ఇది స్ట్రైట్ వెళ్ళిపోతుంది కుమిలూరు. ఆ నుంచి బళ్ళు కుమిలికి ఉంటాయి. అట్లా కుమిలి పోవాలంటే ఆ రూట్లో కట్ చేస్తుంది. వెళ్ళిపోవచ్చు బళ్ళు. మనం సొంత వెహికల్ ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు. కుమిలికి అట్లా రావచ్చు. అది ఇంకా దగ్గర అవుద్ది. నడవలేని వాళ్ళు, పెద్ద పదం చేయలేని వాళ్ళు అట్టు వస్తారు. అది 26 కిలోమీటర్లు అటు వచ్చేస్తారు. సన్నిధానానికి వచ్చేస్తారు అక్కడి నుంచి. తమిళ వాళ్ళంతా అది పెద్ద పదం వాళ్ళకి అటు పక్క నుంచి వాళ్ళు ఇటు వస్తారు. మనకి పెద్ద పదం ఇటు పోతాం. మనం పోయి మళ్ళీ అది కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు దీన్ని చేయలేరు. తమిళ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇట్టు పోతాయి పైకి. అక్కడి నుంచి ఇటు రావాలి. మనం అడిగి కూడా ఆ పదం కూడా చేయొచ్చు. పులిమేడికి పులిమేడి కొండ. పులిమేడి కొండకి జ్యోతి చూసేదానికి అక్కడ పోవచ్చు. దాని పేరు పులిమేడి కొండ అంటే పులుందనే సార్ ఆ పేరు పెట్టింది. మొత్తం పులిలో ఏనుగులే. పులినాడు ఇది కరిమల కొండ అంటే కరెంట్ ఏనుగు. ఈ కొండ అంతా ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అది కరీమల కరీ ఉంటుంది అక్కడ. ప్రతిదానికి ఒక అర్థం ఇక్కడ కొండకి. కరిమల ఏటం
పెరియాన వట్టం సద్ది ఆ పెరియాన వట్టం తర్వాత చిరియాన వట్టం అవన్నీ చిన్న చిన్న కొండలు అవన్నీ చిన్న చిన్న కొండలు అక్కడ ప్రాబ్లం మేడం రెండు డేంజర్స్ అందుకే ఇక్కడ రాత్రిలో మనకి మేలు అసలు మొదటి దగ్గరే వేసేసేవాడు మనం అంత మాత్రం దాటాం డేరుగా వాళ్ళు కూడా లెక్క 4 దగ్గర కూడా ట్రై చేసాము కుదరలంటే వాళ్ళు ఇంకా ఇక్కడ పోతే కరిమిలకొండ వస్తుంది కదా తెచ్చుకోబాకండి చామాదుల స్వామి అని ఐడియా ఉంది స్వామి మీకు? చామాదులు మేము భజన చేస్తాం అక్కడ ఈ మధ్య ఒకసారి గురుసా ఉంటాడు ఆడ ఆ స్వామి కూడా మీలాగే ఆ స్వామి 35 సార్లు ఏం వేస్తున్నాడంట ఆ స్వామి కూడా చామాదులు అవునులే ఆ స్వామి వచ్చింది తొక్కడానికి అక్కడేనా స్వామి ఆ స్వామి అక్కడేనా ఆ స్వామి చామాదుల ఆ స్వామి వచ్చాడు గుండం దొక్కేయడానికి పోయి మాట్లాడి విధంగా మాకు తెలియదు రమ్మంటే ఆ స్వామి వచ్చి అందొక్కిచ్చాడు మేము మా బ్యాచ్ కూడా గుణం వేస్తాం నెల్లూరులో ఎప్పుడు తొక్కిచ్చేది మేమే ఓహో ఈ సంవత్సరం కూడా డైకేస్ రోడ్ టైలర్ కాలనీ వాళ్ళ పోయిన సంవత్సరం వాడు గుండం రోడ్ ఈ సంవత్సరం కూడా వేసాం అక్కడ 2 సంవత్సరాలు ఇప్పుడు ఏడేసి ఇంతకుముందు అయ్యపూడి కాడ 3 సార్లు వేస్తున్నాం అయ్యపూడి ఫ్రంట్ ఇప్పుడు స్థలం లేదు అక్కడ ఓహో ఈ ఆటో మెకానిక్ సెట్ పెట్టారా అందుకనే టైలర్ కాలనీ రోడ్డు ఇది కొత్తూరులో తెలుస్తా తెలుగం కాలనీ దగ్గర తెలుగం కాలనీ దగ్గర టైలర్ కాలనీ రోడ్డు ఉంది ఆటో గ్యారేజ్ ఉంది చూడు తెలుస్తా పక్కన ఆటో గ్యారేజ్ ఉంది ఆ గ్యారేజ్ ఫ్రంటే ఆ స్థలంలో పెట్టింది మళ్ళీ పూర్తి చేస్తాం దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం వాడుతాం ఈ శరీరం అనుకుంటుంది ఇప్పుడు ఏం కరం మాకు ఇది ఇన్ని రోజులు ఈ బెడ్ మీద కొనుక్కొని సుఖం వీళ్ళు ఎత్తకొచ్చి చెట్లకేసి బాధేస్తున్నారు ఇక్కడ రాళ్ళలో నన్ను జన్మలో వీళ్ళ మాట వినకూడదు స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి నోట్ అవుతుంది మొన్న ఫస్ట్ గేర్ నోట్ అవుతుంది ఫస్ట్ గేర్లో పడుతుంది ఫస్ట్ గేర్ తిరుమల శరణమయ్యప్ప హోటల్ చూపించింది ఇక్కడ చూపించి మళ్ళీ అక్కడ ఏడుగొండ నది ఉంది స్వామి ఇప్పుడే
స్వామి అటు బండి పక్కన పెట్టి చేద్దాం పండి స్నానం చెప్పి మామూలు టైంలో ఒక 2 విభూతులు చుట్టూ పెట్టుకోవాలి. నాకు రోజు పెట్టిన అలవాటు దరిద్రం బాగు దృష్టికి శుభోదయము విభూతి పెట్టుకున్నంత పెట్టుకుని బయలుదేరితే ఎలుతులాగా మొదలు పెద్ద దరిద్రం. సింధూరం ఉంటుంది. సింధూరం చందనం కొంచెం పెట్టుకొని దానిపైన సింధూరం పెట్టాలి. చందనం సింధూరం కలిస్తే లక్ష్మి కలది అంత వైభవంగా రోజు ఐశ్వర్యం కూడా ఎట్లా ఉంటుంది కొట్టుకుంటే డైలీ స్నానం చేసుకుని పెట్టుకొని తిరుమల చేస్తారు. సింధూరం అక్కడ బాటిల్ ఉంటుంది. ఆ సింధూరం పెట్టుకుని విభూతి పెట్టుకుంటారు. విభూతి పెట్టి దీనికి మంచిది అది పెట్టుకొని శివుడిది దానిపైన విభూతి కానీ ఆఫే तो ఆఫ్
நல்லா சொல்லிருக்கியா? சரி, பேர்களுக்கு இலக்கணத்தில் என்ன சொல்லுவாங்க சொல்லு. இலக்கணம் நீ சிறப்பு. பேர்களை என்ன சொல்லுவாங்க இலக்கணத்தில்? பேரா என் பள்ளிக்கூடத்தில் சேர்ந்த என் பள்ளிக்கூடத்தில் நோட்டில் கொஞ்சம் இறை விட்டு பாராற மாதிரி எழுதுறானா, நோட்டில் பாதி பக்கத்தை விட்டுட்டு கீழே பாதி பக்கத்தை பாதி விட்டுட்டு எழுத சொல்லி காட்டுப்பைகளை கட்டி மாடிச்ச நீங்க பார்த்து பார்த்து சொல்லிட்டாரு, பார்க்காம మధ్యాహ్నం ట్రెండ్ అయింది రెండు వరకే போன் போட்டு நான் முன்னாடி வந்துட்டேன்னு சொல்லி வந்துட்டேன். பம்பா இறங்க போறேன். பாதைக்கு எப்படி போனால் எப்படி ஈஸியாக இருக்கும்ட்டு స్వామి పంబ ఎంగే కిలోమీటర్ స్వామి స్వామి 2 kilometers. థ్యాంక్ యూ స్వామి. కూర పతా ఉంటాయి.
కొంచెం డౌన్ దిగాలి, లోతు ఉంటుంది డౌన్, కొండ పెద్ద రాళ్ళు అది దిగేసామనుకో. పదమూడో తేదీ మార్నింగ్ ఒక 8కి అలా స్టార్ట్ అయ్యామండి ఎరిమేలిలో. తర్వాత రోజు ఈవినింగ్ 4కి అలా పంపకైతే రీచ్ అయ్యాము. సో టోటల్ అయితే నాకు మొబైల్ ట్రాకింగ్ అయితే 46 వచ్చింది. బట్ యాక్చువల్ అయితే ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టోటల్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. కొండ ప్రాంతం కాబట్టి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయింది మొబైల్ కూడా. స్టెప్స్ కౌంట్ కదా కరెక్ట్గా రాలేకపోయింది. టోటల్ అయితే ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది. ఎన్నో రోజులు పోవాలా ఇదే పద్మా నది. चल లక్షణం దొరికింది
కనిపించే 18 బంగారు మెట్లండి. நாமக்கல் மாவட்டம் கனவாப்பட்டி செல்வராஜ் மைக்கல் அரமணி நேரமாக தேடிட்டு இருக்கோம். இங்கே மைக்கல் பக்கத்தில் உட்காந்துருக்கோம். கொஞ்சம் சீக்கிரம் வாங்க சாமி. சாமியே தலைமை. కనిపించేదే మెయిన్ దేవస్థానం అయ్యప్ప స్వామి గుడి. ఇలా ఎవరెవరు టెంకాయలు తెచ్చుకున్న టెంకాయల్ని ఇలా పగలగొట్టి చూస్తారండి, ఎవరు గట్టిగా ఉన్నాయి, ఎవరే బాగాలేవు అని. ఒక సాందే స్వామి కొట్టింది, ఒక్క సాందే కొట్టింది. అసలు ఉనిండి అన్నీ మాకైతే మేము బస్సులో వచ్చాం కాబట్టి మాకు రూమ్స్ అయితే ఇచ్చారండి. ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారు కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా వచ్చిన వాళ్ళే ఇల్లంతా, సో వీళ్ళకి రూమ్ ఫెసిలిటీ ఉండదు, ఫుడ్ ఫెసిలిటీ ఉండదు. ఇలా రోడ్ సైడ్ ఇలా పడుకొని ఉంటారు. కొంచెం కష్టంగానే ఉంటుంది జ్యోతి స్టాండ్కి వస్తే. అని మ్యాక్సిమం బస్సులో వెళ్ళాలని చూడండి జ్యోతి స్టాండ్ వరకు, లేదంటే ఇలా రూములు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈవినింగ్ 5కి ఆ టైంకి ఇలా ఫస్ట్ ఒక గ్రద్ద వచ్చి 3 సార్లు అయ్యప్ప స్వామి గుడి పైన అండ్ మాలికాపురత్తం గుడి పైన అలా తిరిగేసి వెళ్ళిపోద్దండి. తర్వాత ఇంకో గద్ద వస్తుంది సేమ్ అలాగే, అది కూడా అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ఒక 3 సార్లు, మాలికాపురత్తం గుడి చుట్టూ 3 సార్లు తిరిగి వెళ్ళిపోతుందండి. అలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తుండేది వచ్చేసి ఎవరైతే అయ్యప్ప స్వామి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అంటే పంబలరాజు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే వస్తున్నట్లు అది సింబల్ అండి. సో వీళ్ళు వచ్చాక వాళ్ళు ఆభరణాలు తీసుకొస్తారు, అంటే దేవుడికి అలంకరించే ఆభరణాలు. ఆ ఆభరణాలు అలంకరించిన తర్వాత, అలంకరించిన వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే జ్యోతిష్యం స్టార్ట్ అవుతుందండి. మీకు చూపించే ఆ ప్లేస్లో అయితే జ్యోతిష్యం అయితే కనిపిస్తుందండి. మ్యాక్సిమం మొబైల్ అయితే కనిపించదండి, చాలా చిన్నదిగా కనిపిస్తుంది. బట్ కనిపించాలంటే ఎక్కువ మంది పులిమేర కొండనే ఒకటి ఉంటుందండి, అక్కడికి వెళ్తారు. కొంచెం రిస్క్, అది వెళ్ళాలన్నా రిస్కేను. సో అందుకే మేము కొంచెం హైట్ ప్లేస్ చూసుకొని మా ముందు ఎలాంటి లైట్లు లేకుండా క్లియర్గా ఉండేలా చూసుకొని మేము ఉన్నాం కాబట్టి మాకు కొంచెం క్లియర్గా కనిపించింది. సో మ్యాక్సిమం జ్యోతిష్యానికి వెళ్ళే వాళ్ళు మన ముందు ఎలాంటి లైట్స్ లేకుండా కొంచెం ఖాళీగా ఉండే ప్రదేశం చూసుకొని వెళ్ళండి. కొంచెం హైట్ ప్లేస్లో ఉండండి, మ్యాక్సిమం కనిపిస్తుంది. అందరికైతే కనిపిస్తుందండి, మొత్తం 3 సార్లు కనిపిస్తుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికైతే కనిపిస్తుంది. మనకి ముందు ఏదన్నా కొంచెం అడ్డంకుంటే కనిపించదు తప్ప అందరికైతే కనిపిస్తుందండి. మాకైతే 3 సార్లు బాగా దర్శనం అయింది.
స్వామి వాణిలే చూసినా ఇక్కడ రాబట్టా ఇక్కడ రాబట్టి ఇట్టే వస్తారు చూడు పోలీసు వాళ్ళు వాణిలే కాదు ఇప్పుడు కనిపించే వాళ్ళే కమల రాజు యొక్క ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు తీసుకెళ్ళేది వచ్చేసి మాలికాభరతం యొక్క ఆభరణాలు. సో ఇలాగే అయ్యప్ప స్వామి ఆభరణాలు కూడా తీసుకెళ్తారు. బట్ మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయినారు. మేము అయితే వీటి వరకు అయితే మేము చూసాము, అవి వరకు తీసుకెళ్ళిపోయాము అప్పటికైనా. తీసుకో మండాలే ఆ పోలు కొంచెం గట్టిగా పట్టుకోండి.
నన్ను స్వామి గోవిందా గోవిందా